జీవించుటకు 5 నియమాలు. ఈ భూమి మీద మానవులమైనటువంటి మనందరం కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని చేత సృజించబడ్డాం. ఆయన నియమాల ప్రకారం బ్రతకాల్సినటువంటి వారమే ఉన్నాం. ఆయన నియమించినటువంటి నియమాల ప్రకారం మన జీవితాన్ని మనం జీవించగలిగితే, ఒకటి, సమాజానికి మేలు చేకూర్చేటటువంటి రీతిలో నా మనుగడ ఉంటుంది. రెండవది, అలా బ్రతకడం ద్వారా దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైనటువంటి రీతిలో విధేయుడిగా పరిగణింపబడతావు. ఆ తదుపరి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమను బట్టి నీవును నీ కుటుంబం దీవించబడుతుంది. ఎప్పుడైతే ఆ నియమాల ప్రకారం మనం ఇహలోకంలో జీవించమో, ఆ తదుపరి ఇతరులకు మనం హాని చేసేటటువంటి వారిగా, సమాజంలో ఒక భయంకరమైనటువంటి శక్తులుగా, మానవత్వం లేనటువంటి వారిగా, ఇతరులను చంపడానికి కానీ బాధ పెట్టడానికి కూడా ఏమాత్రం కూడా ఆలోచించినటువంటి వారిగా పరిగణింపబడతాం. ఈరోజు అనేక మంది ఇతరుల ప్రాణాలు తీసేటటువంటి స్థాయికి వెళుతున్నారు. ఇతరులను అతి భయానకంగా, నీచంగా ఇబ్బందులు పాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కారణం దేవుని యొక్క నియమాల ప్రకారం మానవులమైన మనము బ్రతకపోవడమే. కాబట్టి దేవుని నియమాల యొక్క ప్రకారం మనం జీవించడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి అంశమై ఉన్నది. ఏంటి ఆ నియమాలు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రప్రదంగా దేవాదేవుడు మనకిస్తున్నటువంటి మొదటి నియమం ఏంటంటే, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చినటువంటి ఏ పనినైనాను నీ శక్తి లోపం లేకుండా చేయము. కాబట్టి దేవుడు మనకిస్తున్నటువంటి మొదటి నియమం, ఈ భూమి మీద మనం దేవుని ద్వారా ఏ పని అయితే కలిగి ఉంటామో, ఏ పని అయితే సంపాదించుకుంటామో, ఆ పనిని మనము శక్తి లోపం లేకుండా చేయాలి అనేటువంటిది దేవుని యొక్క నియమం. కొన్నిసార్లు మనకు ఇవ్వబడినటువంటి పనుల్లో మనము నిర్లక్ష్యం వహిస్తూ బాధ్యతారహితంగా మనం పనిచేయడం ద్వారా ఆ పనిని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. అది చిన్న పనైనా పెద్ద పనైనా శక్తి లోపం లేకుండా చేయాలన్నటువంటిది దేవుని యొక్క నియమం. ఈ రూల్ని కనుక మనం ప్రాక్టీస్లో పెట్టగలిగితే, మొదటిది, సంఘము శక్తి వంచన లేకుండా సువార్త ప్రకటన చేయగలిగితే దేవుని యొక్క ప్రేమ లోకం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క త్యాగం ద్వారా అనేక మంది జీవితాలు మార్చబడతాయి. నేటి దినాల్లో అనేక మంది తమకు ఇవ్వబడినటువంటి పనులు ఏదో రకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటూ, సమస్యను వెతుక్కుంటూ ఆ పనిని అంత ఆశాజనకంగా చేసేటటువంటి ప్రయత్నం చేయలేకపోవడం వల్ల ఆ పనుల్లో వాళ్ళు రాణించలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క నియమం, ఏ పని అయినప్పటికీ కూడా ఆ పనిని మనం శక్తి లోపం లేకుండా చేయాలన్నది దేవుని యొక్క నియమం. రెండో నియమాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల యొక్క ఉపదేశమే అన్నది. సాధారణంగా మానవులమైన మనందరం కూడా ఎదుటివారి దగ్గర నుండి ప్రేమను కోరుకుంటాం, ఎదుటివారి దగ్గర నుండి ఆప్యాయతను కోరుకుంటాం, అనురాగాన్ని కోరుకుంటాం, గౌరవాన్ని కోరుకుంటాం. కానీ అదే ప్రేమను, అదే ఆప్యాయతను, అదే అనురాగాన్ని, అదే గౌరవాన్ని ఇతరులకు మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎందుకనో అంత ప్రోత్సాహకరంగా మన జీవితాలు ఉండవు, అంత ఆశాజనకంగా ఉండవు. వాటిని గౌరవించేటటువంటి ప్రయత్నం మానవులుగా మనం చేయం. కానీ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నట్టు నియమం ఏంటంటే, ఎదుటివారు నిన్ను ప్రేమించాలని ఆశపడితే, ఎదుటివారు నిన్ను గౌరవించాలని నువ్వు ఆశపడితే, మొట్టమొదటిగా ఆ పనిని ఇతరుల పక్షాన నువ్వు చేయి. వారిని గౌరవించు, వారిని ప్రేమించు, లేకపోతే వారిని ఆదరించేటటువంటి ప్రయత్నించే. అలా నువ్వు చేయగలిగితే నువ్వు ఏదైతే మనుషుల దగ్గర నుండి కోరుకుంటున్నావో అది నువ్వు పొందుకుంటావు అనే విషయాన్ని దేవుని యొక్క నియమం ద్వారా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ దినము ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ నియమాన్ని కనుక సంఘం పాటించగలిగితే, క్రైస్తవ సహోదరులు సోదరులు పాటించగలిగితే, ఇది బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప గోల్డెన్ రూల్గా పరిగణింపబడింది. దీన్ని కనుక మనం ప్రాక్టీస్ చేసి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సంఘం పట్ల, సహోదరుల పట్ల, ప్రతి వారి మధ్య ఒక యూనిటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అప్పుడు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునేటువంటి ప్రయత్నం జరగదు. ఎందుకని? ఈ వ్యక్తి ఎదుటివారి దగ్గర నుండి ప్రేమను కోరుకుంటున్నాడు. ఆ ప్రేమను కోరుకునేటువంటి ఈ వ్యక్తే తన దగ్గర నుండి ఇతరులకు ప్రేమను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అదే కోణంలో ఉన్నట్లయితే ఏ ఒక్కరు కూడా ఎవరిని హానిపరుచుకునేటువంటి ప్రయత్నంలో, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునే ప్రయత్నం చేయరు. నేడున్నటువంటి సమాజానికి ఇది ప్రాముఖ్యమైనటువంటి నియమంగా పరిగణింపబడుతుంది.
ఎందుకంటే అవర్ సొసైటీ డెస్పరేట్లీ నీడ్స్ దిస్ రూల్ బికాజ్ వీఆర్ డిస్ట్రాయింగ్ వన్ అనదర్. ఒకరినొకరు నాశనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక కులము మరొక కులాన్ని, ఒక వర్గం మరొక వర్గాన్ని, ఒక మతస్థులు మరొక మతస్థుల్ని ఇలాగా నాశనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనందరినీ సృజించినటువంటి ఒకే ఒక్క దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన చెప్తున్నట్టు నియమం ఏంటంటే, ఇతరుల దగ్గర నుండి నువ్వేమైతే పొందుకోవాలని కోరుకుంటున్నావో మొదట వారికి అది నువ్వు చెయ్యి. కాబట్టి అలా మనం ఒకరినొకరు చేసుకోగలిగితే ఇలా ఒకరినొకరు నాశనం చేసుకునేటువంటి పరిస్థితులు మన మధ్యలో ఉండవు. రెండో నియమం. మూడో నియమం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు రోమీలకు రాస్తున్నటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కింద ఫుట్ నోట్స్లో సమస్తమును జరిగించుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి రివీల్ చేయబడింది. ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం. అంటే శ్రమల్లో గుండా, వేదనలో గుండా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గుండా వెళుతున్నప్పుడు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తులు ఇది నా మేలు కొరకు జరిగింది అనేటువంటి ఒక పెద్ద బొమ్మను మనం చూడాలి, పెద్ద పిక్చర్ని మనం చూడాలి అంటే అది మానవులుగా మనకి కొంచెం కష్టతరమైనటువంటి విషయం. అయితే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనము దేవుణ్ణి ప్రేమించడం మరియు ఆయనపై ఉన్నతమైనటువంటి రీతిలో నమ్మకం ఉంచడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కాబట్టి దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును జరిగిస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఏదైతే సంభవిస్తుందో, ఏదైతే సంప్రాప్తమైందో, ఏదైతే జరుగుతుందో అది దేవుని చిత్తం లేకుండా, దేవుని అనుమతి లేకుండా రాలేదు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డావు కాబట్టి అన్నిటి వెనకాల ఆయన నుండి సమస్తాన్ని జరిగిస్తున్నాడు. కాబట్టి ఓర్పుతో ఆ యొక్క ప్రయాణాన్ని నువ్వు కొనసాగించగలిగితే అది చివరికి నీకు మేలే తీసుకొస్తుంది తప్పితే కీడి తీసుకురాదు. ఈ క్రమంలో నువ్వు దేవుని ప్రేమించడం మానకూడదు. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం అని చెప్పాడు లేఖనాల్లో. రెండవది, ఆయనపై గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండాలి. అడుగువారికి ఫలము దయచేయవాడు అని ఆయన నమ్మాలి కదా. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. ఈ మూడో నియమము ప్రకారం మనం జీవించగలిగితే మన జీవితం ఇహలోకంలో దీవెనకరంగా మార్చబడడానికి అవకాశం ఉంది. నాలుగవ నియమం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు గలతీయులకు రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయం 7 నుండి 8 వచనాల్లో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిశ్చయం అనేటువంటి పంటను కోయును అనేటువంటి విషయాన్ని నియమం కింద ఇస్తున్నాడు. చాలామంది ప్రజానీకం లేకపోతే చాలామంది మానవులు ఈ యొక్క నియమాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే ఈ విషయాన్ని తిరస్కరిస్తున్నారు, లేకపోతే ఈ విషయంలో అంత బాధ్యతాయుతంగా మెలిగేటటువంటి ప్రయత్నం చేయట్లా. మన యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో, మన యాక్షన్స్ డిటర్మైన్ అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ డెస్టినీ. అంటే మన యొక్క క్రియలే మనం జీవిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మరియు మనం చేరుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి అని చెప్పి లేఖనాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి ఈ నియమాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మర్చిపోకూడదు. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంటను కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిశ్చయం అనేటువంటి పంటను కోస్తాడు. కాబట్టి ఇహలోకంలో మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు, మనం చేస్తున్నటువంటి క్రియలు, మనం జీవిస్తున్నటువంటి విధానాన్ని డిటర్మైన్ చేస్తున్నాయి అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు మనం ఎటువంటి క్రియలు చేస్తున్నాం. ఖచ్చితంగా శరీరం అనేటువంటి వాటి చేత శరీరేచ్ఛలను బట్టి ఒకవేళ విత్తితే కనుక ఖచ్చితంగా వాటి ఫలము క్షయమైనటువంటి పంటను మనం కొయ్యాలి. ఇక్కడ తీర్పరిగా న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన సమస్తం ప్రతివాని యొక్క క్రియలను పరిశీలన చేస్తున్నాడు. వాటి క్రియల చొప్పున ప్రతివాడికి కూడా సత్యమును ఆధారం చేసుకుని తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఏ క్రియలను మనం విత్తితే ఆ క్రియల ద్వారా వచ్చేటటువంటి పంటను మనం కోయాలి. దేవుడేమి విక్రింపడ్డో ఒకవేళ అలాంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే మనము మోసగింపబడతాం అనే విషయాన్ని గుర్తించాలి. మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవాదేవుడిని మోసం చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఏం విత్తుతున్నామో అది కోస్తాము అనేటువంటి భయము చేత మంచి క్రియలను మనం వెతగలిగితే నిశ్చయం అనేటువంటి పంటను మనం కోస్తాం అనేటువంటిది 4వ నియమం. 5వ నియమంకి వెళుతున్నప్పుడు
జ్ఞాపకం చేస్తున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 36 నుండి 37 వచనాలు చదివితే, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నటకు వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? ఒకవేళ మనము మన యొక్క ఆత్మను కోల్పోతే ఏం కోల్పోయినట్టు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, సమస్తాన్ని కోల్పోయినట్టు అనే విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వరమేనం. అంటే ఒక వ్యక్తి లోకంలో ఉన్నటువంటి దాంతో కూడా సంపాదించి అతని యొక్క మనుగడకు, ఆ తదుపరి మరణానంతరం అతను జీవించబోయేటటువంటి జీవితానికి కారణంగాను, ఆధారంగాను ఒక బేస్ పాయింట్లో ఉన్నటువంటి తన యొక్క ఆత్మను ఆ వ్యక్తి కోల్పోతే, ఇహలోకంలో వాడు గడించినటువంటి దానివల్ల అతని యొక్క ఆత్మకు ఉపయోగం ఏంటి? లేకపోతే గడించింది, సంపాదించింది, అద్దించింది ఏదైతే ఉందో అది అతనికి ఏం మేలు చేకూరుస్తుంది? కాబట్టి ఇక్కడ మనము ఆత్మ అనేటువంటి అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని, ఆత్మరక్షణ అనేటువంటిది ఈ మానవ సంబంధమైనటువంటి జీవితంలో మన ముందు ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి బాధ్యత. అది పాపం చేయడం ద్వారా నశించిపోయినటువంటి స్థితిలో పరిగణింపబడుతుంది. పాపం చేయడం ద్వారా దేవునికి మనకు ఉన్నటువంటి ఆ బాంధవ్యము, తండ్రి కుమారుల యొక్క బాంధవ్యం తెగిపోయి దేవుని ఎదుట శత్రులుగా పరిగణింపబడినటువంటి స్థితిలో మనం ఏర్పరచబడ్డాం. కాబట్టి ఒక వ్యక్తి ఇహలోకంలో ఏదో సంపాదించేటటువంటి ప్రయత్నం అనేటువంటి దానికంటే తన ఆత్మను రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ నేటి దినంలో ఆత్మరక్షణ విషయంలో ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారు అంటే, చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేసి నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే దీని గురించి అంత బాధ్యతాయుతంగా పట్టించుకునేటువంటి వ్యక్తులు లేరు. ఒకవేళ వాళ్ళకి ప్రకటింపబడుతున్నా సరే వాళ్ళు ఏదో ఒక సాకులు చెప్పి దాని నుండి పారిపోయేటటువంటి ప్రయత్నం, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనకి ఇవ్వబడినటువంటి ఈ 5 నియమాల్లో 5వ నియమం మనం చూస్తున్నాం. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ఆత్మను లేకపోతే తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీ ఇవ్వగలడు? కాబట్టి గుర్తించి ఆత్మను కాపాడుకునే ప్రయత్నం, ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నం మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుని నియమాన్ని అనుసరించినటువంటి వారుగా పరిగణింపబడతాం. ఆ తదుపరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మేలు ఇహలోకంలో పొందుకోవడానికి, దేవుని ఈ లోకంలో మహింపరచడానికి అవకాశం ఉంటుంది. చివరిగా ముగింపుకు మనం వచ్చినప్పుడు, మనము సరైనటువంటి నియమాల ప్రకారం జీవిస్తే మనకు సరైనటువంటి జీవితము మరియు సరైనటువంటి లక్ష్యం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. మనము దేవుని యొక్క నియమాల ప్రకారం అంటే సరైనటువంటి నియమాల ప్రకారం జీవిస్తే ఒక సరైనటువంటి జీవితం ఉంటుంది మరియు సరైనటువంటి లక్ష్యం ఉంటుంది. ఒకవేళ దేవుడు ఆదేశించినటువంటి నియమాల ప్రకారం జీవించకుండా లోకానుసారంగా బ్రతికితే సరైనటువంటి జీవితం ఉండదు, సరైనటువంటి లక్ష్యం ఉండదు. ఈరోజు చాలామంది మనుషులు ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతాలను, ఆచారాలను లేకపోతే ఆయా పద్ధతులను అనుసరిస్తూ మేము సరైనటువంటి రీతిలో జీవిస్తున్నాం అనేటువంటి అపోహలో, అజ్ఞానంతో వెళుతున్నారు. అటువంటి వారు గుర్తించాలి, అటువంటి విధానాల ద్వారా వెళితే సరైనటువంటి జీవితం ఉండదు, సరైనటువంటి లక్ష్యానికి నువ్వు నేను చేరుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దేవాదేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే యావత్తు లోకాన్ని సృజించి నిన్ను నన్ను ఇహలోకంలో జీవించేటటువంటి జీవాన్ని అనుగ్రహించాడు. ఆయన నియమించినటువంటి నియమాలు మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా బయలుపరచబడుతున్నాయి. ఆ నియమాల ప్రకారం మనం జీవిస్తే సరైనటువంటి జీవితాన్ని పొందుకుంటాం మరియు సరైనటువంటి లక్ష్యాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి 5 నియమాలు దేవుని యొక్క నియమాల ప్రకారం జీవించడం యొక్క ప్రాముఖ్యతను మనకి ఇహలోకంలో గుర్తు చేస్తున్నాయి. కాబట్టి గుర్తించి ఆయన ఆదేశించినటువంటి ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.